అమెరికా యాత్రలో వివేకానందుడు ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు ఆయన బోధనల ద్వారా ప్రభావితం కాబట్టారు, ఈ అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రామకృష్ణ మఠం నుంచి స్వామీజీ బోధమయానంద గారు. నమస్తే స్వామీజీ. ఆయన ఎంతో మంది ప్రముఖుల్ని కలుసుకున్నారు, వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద చేంజ్ తీసుకొచ్చారు అని చెప్పి మీరు అన్నారు. మరి ఎలాంటి చేంజ్ వచ్చింది వాళ్ళ లైఫ్లో వివేకానందుడిని కలుసుకున్న తర్వాత? ఇక్కడ స్వామీజీ గారి ప్రసంగాలు అయిన తర్వాత, చికాగో ప్రసంగాలు అయిన తర్వాత మనం ఏం తెలుసుకున్నామంటే ఆయన సంపూర్ణ విశ్వమంతా జయించేశారు. అన్ని పత్రికల్లో ఆయన గురించి మాట్లాడారు, అన్ని సభల్లోనూ ఆయన గురించి ప్రశంసలు, తర్వాత ఆయన ఆహ్వానించడం జరుగుతూ ఉండింది. ఈ సందర్భంలో అక్కడక్కడ డెట్రాయిట్లో, న్యూయార్క్లో, మెసాచ్యుసెట్స్లో, వేరే వేరే అమెరికా ప్రముఖమైన ప్రదేశాల్లో ఉపన్యాసం చేస్తున్నారు. అప్పుడు ఎంతోమంది సైంటిస్ట్, లిస్ట్ చాలా విశాలమైన లిస్ట్ అది. ఎంతోమంది సైంటిస్ట్ ఆ సభలో, అంటే పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ సభలో మొట్టమొదటిసారి ఆ సైంటిస్ట్ కూడా విలియం జేమ్స్ అనే లాంటి ఒక సైకో అనలిస్ట్ ఆయన. తర్వాత కొంతమంది సంగీత విద్వాంసులు, వీళ్ళందరూ ఆ సభలో ఉండి ఆయన గురించి తెలుసుకున్నారు, ఆయన గొప్పతనాన్ని. అప్పుడు వాళ్ళ ద్వారా వేరే వేరే పరిచయం అంతా అయింది. దీనికంటే ముందు మనం చర్చించుకున్నవి ఏమిటంటే, బాస్టన్లో ప్రొఫెసర్ హెన్రీ రైట్ ఆయనకి ప్రవేశ పత్రం ఇచ్చింది, ఇంట్రొడక్షన్ చేయించింది, అది కూడా మనం తెలుసుకున్నాం. ఆయన ద్వారా ఇంకా ఎంతోమంది ప్రొఫెసర్స్కి వివేకానంద గురించి ఆయన పరిచయం చేశారు ఇండైరెక్ట్గా. సో ఈ విధంగా కొంతమంది ఇద్దరు ముగ్గురు మా ప్రముఖుల ఒక మంచి సంఘటనలు అమెరికా జరిగాయి. ఒక సంఘటన ఏమిటంటే, ఆ సమయంలో ఈ అమెరికన్ మ్యూజిక్ ప్రముఖురాలు ఒక ఆవిడ ఉండింది, వెస్ట్రన్ క్లాసికల్ ఒపేరా సింగర్స్. అమెరికాలో ఆ టైంలో యూరోప్ అంతా ఈ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ పాడేవాళ్ళు ఉండేవారు. దాంట్లో ఒక మంచి సంగీత విద్వాంసరాలు ఎమ్మా కాల్వే అని ఒక ఆవిడ ఉండింది. ఆవిడ ఫ్రెంచ్ ఆవిడ, బట్ అమెరికాలో ఎక్కువ ఉండేది. ఆవిడ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, దీనివల్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేసింది. అప్పుడు వాళ్ళ సోదరులందరూ రక్షించారు. బట్ చెప్పారు, నువ్వు ఇలాగ ఇంత నీ టాలెంట్ ఉంది, ఎంత ఇది ఉంది, నువ్వు దాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు. అక్కడ హిందూ మాంక్ వివేకానంద వచ్చారు, అందరూ వెళ్తున్నారు వివేకానంద దగ్గరికి, నువ్వు ఎందుకు వెళ్ళి మాట్లాడచ్చు కదా అని. ఈ సగం మనసుతో వెళ్ళాలని ఉంది, ఇలా వెళ్ళకూడదు, ఆ మనసుతో సరే వెళ్ళింది. స్వామీజీ ధ్యానంలో ఉంటారు ఆ రూమ్లో. ఆవిడ వచ్చి నించొని ఉంటుంది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ కళ్ళు మూసుకోకుండా స్వామీజీ వెంటనే, ఏమమ్మా నువ్వు చేసుకుంది నీ జీవితం నుంచి, ఎందుకు అంత కళ్ళు తెరవకుండానే ఎందుకు అంత బాధపడుతున్నావు, ఏమిటి నీ ఇదంతా, నీ దైవత్వం అంతా నీ బాధల మీద పెడుతున్నావు, కొంచెం మార్చుకో నువ్వు అని చెప్పి ఆవిడ జీవితంలో ఏమేమి జరిగాయో పాస్ట్లో అవన్నీ ఒక నోట్బుక్ లాగా చెప్పేస్తున్నారు ఆయన. ఆవిడకి ఆశ్చర్యమైంది, స్వామీజీ నా మిత్రులకి నా దీనికి కూడా నేను చెప్పలేదు, మీరు ఎలా చెప్పగలరా అంటే, ఐఎమ్ సీయింగ్ యూ లైక్ ఏ ఓపెన్ నోట్బుక్ అంటారు. అంటే మెషిన్స్ తయారయ్యాయి, బట్ స్వామీజీ వాజ్ హయ్యర్ సూపర్ బ్రెయిన్తో, ఆయన యోగ బలంతో ఆయన అర్థం చేసుకుంటున్నారు. దెన్ చెప్పారు, నువ్వు నీ సంగీతాన్ని వదలద్దు. ఆవిడ ఆ టైంకి త్యాగం చేసింది, బికాజ్ ఆ గొంతు రావట్లేదు, ఆవిడకి ఆ రిథమ్ రావట్లేదు పాడే ఒక ఇది, బికాజ్ ఆఫ్ ది మెంటల్ డిప్రెషన్. సో స్వామీజీ అంటే, నువ్వు దాన్ని వదలద్దు, నువ్వు దాంట్లో హయ్యెస్ట్ టాలెంట్ ఉంది నీకు, దాంతోనే నువ్వు పెద్ద యోగ స్థితికి నువ్వు వెళ్ళగలవు. యూజ్ ఇట్ యాజ్ అ సాధన, డోంట్ యూజ్ ఇట్ యాజ్ ఎ జాబ్. పేరు కోసం దీనికోసం చేయొద్దు, ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. నువ్వు ఆనందంగా ఒక చిన్న అమ్మాయి పాడినట్లు పాడేసి ఆనందంగా పాడు, దేవుడి పేరు తీసుకొని పాడు. అప్పటి నుంచి ఆవిడ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. ఒక కొత్త వెలుగు వస్తుంది, కొత్త మార్గదర్శనం కలుగుతుంది. తర్వాత ఇండియా కూడా వస్తుంది ఆవిడ. ఇండియాకి వచ్చి వివేకానంద స్తోత్రాలు, మన సంస్కృత సూత్రాన్ని నేర్చుకుని కొన్నిసార్లు ఇండియాలో పాడింది ఆవిడ, ఆ బ్రిటిష్ కాన్ఫరెన్సెస్లో. ఇలాంటి ఒక మహిళా కథ మనం వివేకానంద జీవితంలో చదువుతాం. మరొక అద్భుత గ్రేట్ మ్యాన్ స్వామీజీ కలుసుకున్నారు, ఈ రాక్ఫెల్లర్, జాన్ డి రాక్ఫెల్లర్. ఆ సమయంలో మన టాటా బిర్లా లాగా, అంబానీ లాగా రిచెస్ట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్, ఇండస్ట్రియలిస్ట్ ఆయన. సో ఆయన సేమ్ కండిషన్. ఈ ఎక్కడెక్కడ ఏమైందంటే, వాళ్ళ జీవితాల్లో ఈ డబ్బు ఎక్కువైపోయి వాళ్ళ మనశ్శాంతి కోల్పోయింది, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయింది, పాలిటిక్స్ ఎక్కువైపోయింది. అవన్నీ వాళ్ళు తట్టుకోలేకపోయారు. డబ్బే ఆధారం అనుకున్నారు, డబ్బే వాళ్ళ జీవితం అనుకున్నారు, బట్ దే కుడ్ నాట్ మేనేజ్ ఇట్. వాళ్ళ స్ట్రెంగ్త్ లేదు, ఒరిజినల్ స్ట్రెంగ్త్ లేదు. దానివల్ల ఈయన కూడా అదే విధమైన మనోవ్యాధితో కష్టపడుతున్నాడు, జాన్ డి రాక్ఫెల్లర్. హ్యూజ్ ప్రాపర్టీ, చాలా ఇది ఉంది, ఇంకా పీస్ ఆఫ్ మైండ్ లేదు, శాంతి లేదు. అప్పుడు ఇదే విధంగా ఎవరో చెప్తారు, మీ పేపర్లు చదివాం, ఆయన ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు, వై డోంట్ యూ గో టు హిమ్. రాక్ఫెల్లర్ కొంచెం అహంకారం ఎక్కువ ఆయనకి, బికాజ్
గొప్పవాడు, ధనవంతుడు, ఇంకా ఎవరు రాక్ఫెల్లర్కి ఉపదేశం చేసేది అనే భావంతో ఉండేవాడు. వైద్యుల్ని కలిశాడు, డ్రగ్స్ తీసుకునేవాడు, అన్నీ చేసేవాడు. బట్ సరే నువ్వు చెప్తున్నావు కదా అని ఫ్రెండ్ మాట విని స్వామీజీ గదిలోకి వెళ్తాడు. అప్పుడు స్వామీజీ భారతదేశానికి పత్రాలు రాస్తూ ఉంటారు, లేఖలు రాస్తూ ఉంటారు. తల ఎత్తు కూడా చూడరు స్వామీజీ. రాస్తూ ఉంటే అదే సేమ్ మైండ్ సెట్. ఈ ఎమ్మా కాల్వేకి ఏమైందో రాక్ఫెల్లర్కి మైండ్లో అదే డిప్రెషన్గా ఉండింది. రాక్ఫెల్లర్ నించొని ఉంటాడు, స్వామీజీ కూర్చోమని కూడా చెప్పాడు. అప్పుడు ఇంకా అతనికి అవమానం, ఏంటిది నేను ఎంత గొప్పవాడిని, నన్ను కూర్చోమంటలేదు అని లోపల అనుకుంటాడు. అప్పుడు స్వామీజీ అంటారు, వై దట్ ఈగో, ఎందుకయ్యా అంత అహంకారం, ఎందుకయ్యా ఇది, తల ఎత్తకుండా చెప్పేస్తున్నారు స్వామీజీ. డూ యూ నో అబౌట్ మీ, డూ యూ నాట్ హోమ్ యు ఆర్ టాకింగ్ అని కొంచెం ప్రైడ్తో, ఆ పొగరుతో అడుగుతాడు. ఎస్ ఐ నో, నాట్ ఓన్లీ యూ, ఐ నో అబౌట్ యువర్ పాస్ట్ ఆల్సో, టెల్ మీ వాట్ యు నో అబౌట్ మీ అని కొంచెం గర్వంగా ప్రశ్నిస్తాడు వివేకానంద. మళ్ళీ ఆ ఎక్స్రే ప్లేట్ తీసినట్టుగా వివేకానంద మనస్సులో తన ప్రైవేట్ సెక్రటరీకి, తన భార్యకి, తన మిత్రులకి ఏమేమి తెలీదో సీక్రెట్స్, బిజినెస్ సీక్రెట్స్, తర్వాత అతను ఏమేమి అనుకున్నాడో అవన్నీ ఓపెన్ తెర మీద చెప్పినట్లు వివేకానంద చెప్తుంటాడు. తర్వాత ఒక మాట అంటారు వివేకానంద, నువ్వు ఏం సంపాదించావు అది నీది కాదు, అంతా దేవుడిదే, అంత ప్రజలదే, అంత ప్రకృతిదే. ఎప్పుడైతే నాది నేను అని అనుకున్నావో అదే నీ మనసులో వచ్చిన ప్రాబ్లం. ఓనర్షిప్, నువ్వు ఓనర్ కాదు, ట్రస్టీ. నువ్వు ఒక సంఘాన్ని నడిపించే శక్తి ఉంది, నీ నాది నేను నాది అనుకొని నువ్వు బాధపడుతున్నావు. నీ ఇదంతా కొంచెం ప్రజలకి కాంట్రిబ్యూట్ చెయ్యని వివేకానంద సలహా ఇస్తారు. దాట్ ఈస్ టూ మచ్. రాక్ఫెల్లర్కి ఎవరైనా ఉపదేశం ఇచ్చేది ఒప్పుకునేవాడు కాదు. ఇవి అన్నీ తెలుసు నాకు, నేను ఇండస్ట్రియలిస్ట్. ఆ విసుగు మనసుతో వెళ్ళిపోతాడు. అది నువ్వేం చెప్పేది నాకు, నువ్వు యూఆర్ యంగ్ బాయ్. అప్పుడు ఆయన 55 years, వివేకానంద 32 సంవత్సరాలు ఆ సమయంలో వెళ్ళిపోతాడు. వివేకానంద కూడా ఏం మళ్ళీ మర్చిపోతారు ఆయన గురించి. 2 రోజుల తర్వాత మళ్ళీ రాక్ఫెల్లర్ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఆయన పాకెట్లో నుంచి ఒక చెక్ తీస్తాడు. చెక్ పేపర్ తీసుకొని సైన్ చేసి వివేకానంద టేబుల్ మీద విసిరేస్తాడు. $10,000 డొనేషన్, పబ్లిక్ కాంట్రిబ్యూషన్ అని. స్వామీజీ దాన్ని చూసుకొని ఇటు తిప్పి పేరు చదువుకొని పాకెట్లో పెట్టుకొని మళ్ళీ లేఖ రాస్తూ ఉంటారు, మాట్లాడరు. యూ హ్యావ్ టు థ్యాంక్ మీ అంటాడు రాక్ఫెల్లర్. ఇచ్చాను కదా, నువ్వు చెప్పావు ఆ రోజు, నేను ఇప్పుడు దానం చేస్తున్నాను చూడు, నేను ఎంత నీ మాట విన్నానో అన్నా. ఓకే, దీంతో రాక్ఫెల్లర్ తీసుకొని మళ్ళీ వివేకానంద పాకెట్లో పెట్టుకొని ఏం మాట్లాడరు. యూ హ్యావ్ టు థ్యాంక్ మీ అని 2వ సార్లు చెప్తాడు. నాకు వందనం చెప్పు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. స్వామీజీ తల ఊపుతూ అంటారు, రాక్ఫెల్లర్, యూ హ్యావ్ టు థ్యాంక్ మీ ఫర్ రిసీవింగ్ ఇట్. నేను నీకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నువ్వు ఇచ్చిన దానికి, నేను తీసుకున్న దానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అతను ఇది చెప్పి కొంచెం ఉపదేశం ఇస్తారు, కర్మయోగం గురించి ఉపదేశం ఇస్తారు. అప్పుడు రాక్ఫెల్లర్ మనస్సంతా మారిపోద్ది, అహంకారం తగ్గుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఇక్కడ జీవితంలో మనం కాంట్రిబ్యూటర్స్, కన్జ్యూమర్స్ కాదు. రాక్ఫెల్లర్ అప్పటి వరకు నేను సంపాదించాలి, నేను తినాలి, నేను దాన్ని అనుభవించాలి అని కన్జ్యూమర్. నేను అన్నీ కొనుక్కోవచ్చు కదా వస్తువులు. అప్పుడు నువ్వు సమాజానికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. అది నాకు మామిడి పండు కావాలి, బట్ నేను చెట్టుకు నీళ్లు పోయిను, ఎలాగవుతుంది అది? నాకు రోజా పువ్వు కావాలి, నేను కొంచెం కూడా ఎరువేయను అంటే యువర్ ఓన్లీ కన్జ్యూమర్. ప్రకృతి అన్నీ నీకు ఇవ్వాలా, నువ్వేమి సమాజానికి నువ్వేమి చేయకూడదా? నువ్వు ఎవరి ప్రేరణనో ఎవరి సహాయంతోనో పైకి వచ్చావు? బికాజ్ పీపుల్, బికాజ్ ఆఫ్ యువర్ స్టాఫ్. వాళ్ళని మర్చిపోయి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు పెద్దవాడు అంటున్నావు, అందుకే నీకు మనశ్శాంతి లేదు, లోపల ఇది ఇంకా ఫ్రీడమ్ లేదు నీకు, దాని గురించే బాధపడుతున్నావు. ఈ కర్మయోగంలో ఏమవుతుంది, వివేకానంద అక్కడ నేర్పిస్తారు. ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఏ ఒక పెద్ద ఉద్యోగపతి అయినా కూడా నువ్వు సమాజానికి కూడా తెచ్చుకుని ఏమి సంపాదించావో అది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లీస్ట్ 2%. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CSR కంపల్సరీ చేసింది. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సొసైటీకి నువ్వు బిల్డింగ్స్ కట్టించు, ప్రాజెక్ట్స్ తీసుకో, టాయిలెట్స్ కట్టించు, పేదవాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వు, కంపల్సరీ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే వీళ్ళు సమాజాన్ని తీసుకుంటున్నారు, యూ షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ది సొసైటీ బ్యాక్. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ప్రకృతి నియమం. ఇది రాక్ఫెల్లర్కి ఆ టైంలో నేర్పిస్తారు వివేకానంద. మన భగవద్గీత ఒక కర్మయోగ ఫిలాసఫీని ఆయనకి ఎలాగ మనోభావం ఉంటుందో అలా నేర్పిస్తారు. హై ఫిలాసఫీ చెప్పరు, బట్ అట్ ద సేమ్ టైం నువ్వు ట్రస్టీయే, నువ్వు కాపలా కాల్చు, నువ్వు బ్యాంకర్ లాగే. బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, బ్యాంక్ డబ్బు అతనిది కాదు కదా, ఈజ్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్, ఈజ్ ఓన్లీ ట్రస్టీ. రామకృష్ణ మఠ్ స్థాపించినప్పుడు కూడా వివేకానంద ఓనర్షిప్ పెట్టలేదు. ఆయన స్థాపించినా కూడా ఈ వాజ్ ఓన్లీ ఏ ట్రస్టీ. ఆయన ఒక జవాబుదారి తీసుకున్న వ్యక్తి అంతే, సమాజ డబ్బు ధన సహాయం అంతా. అప్పుడు రాక్ఫెల్లర్ మళ్ళీ తిరిగి వెళ్ళి ఒక రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అని స్థాపిస్తాడు. ఆ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఒక ధన సహాయం వల్ల
చికాగో యూనివర్సిటీలో 11 మందికి నోబెల్ ప్రైజ్ కూడా దొరికింది రీసెర్చ్ చేసేది. అది సీడ్, ఆ విత్తనం వేసింది వివేకానందకి రాక్ఫెల్లర్ ఉన్నాడు. ఓకే. ఇది రెండో వ్యక్తిని వివేకానంద కలుసుకోవడం. వీళ్ళందరూ ఫ్యూచర్లో సమాజానికి ఎంతో సేవలు చేశారు. ఇప్పుడు కూడా రాక్ఫెల్లర్ ఫౌండేషన్ యూనివర్సిటీ ఎవరు బాగా రీసెర్చ్ చేస్తున్నారు ఈ గణతంత్రంలో, తర్వాత ఈ ఎకనామిక్స్లో, మ్యాథమెటిక్స్లో వాళ్ళందరికీ స్కాలర్షిప్స్ ఇస్తారు. అది రాక్ఫెల్లర్ ఒక ఫౌండేషన్ చేసి వెళ్ళిపోయారు. ఇలాగా ఎంతోమంది ఒక సైంటిస్ట్ని వివేకానంద కలిశారు. ఎవరిని? ఉదాహరణకి నికోలస్ టెస్లా అనే మ్యాథమెటిషియన్. ఆయన పుస్తకంలో కూడా నికోలస్ టెస్లా బయోగ్రఫీ ఇప్పుడు అమెరికన్ పబ్లికేషన్ ఉంది. దాంట్లో ఇలాగా మాంగ్ ఫ్రమ్ ఇండియా మెట్ అవర్ గ్రేట్ సైంటిస్ట్, ఎలక్ట్రిసిటీ గురించి చర్చించారు. ఓకే. ఆ సమయంలో వివేకానంద మనం చర్చించుకున్నాం ఏమిటంటే, వివేకానందకు ఒక అనుభవం అయింది. ఆల్మోరా అనే గ్రామంలో ఈ బ్రహ్మాండం పిండాండం ఒకే లెవెల్లో, ఈ ఒక యూనివర్సల్ లెవెల్ ఒకే ఇదిలో ఉంది అని, ప్లాన్లో ఉందని. అది నికోలస్ టెస్లాకి స్వామీజీ చెప్తారు, నువ్వు మ్యాథమెటిక్స్ ద్వారా, క్యాలిక్యులేషన్స్ ద్వారా ప్రూవ్ చేయి, నువ్వు ప్రకృతి సమాజానికి చూపించు, స్టూడెంట్స్కి చూపించు, ఇప్పుడు చాలా సంతోషం అవుతుంది. వైర్లెస్ గురించి అప్పుడే మాటలు జరుగుతూ ఉంటాయి. ఇటువైపు మన భారతదేశం జగదీష్ చంద్ర బోస్, అటువైపు వేరే వాళ్ళు బెంజమిన్ ఫ్రాంక్లిన్, వీళ్ళందరూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నికోలస్ టెస్లా గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ప్రపంచంలోనే ఇప్పుడు కూడా. అతనికి స్వామీజీ డిస్కస్ చేసుకొని మ్యాథమెటికల్ ఫార్ములాస్లో, అంటే వివేకానంద కేవలం జపధ్యానం కాదు, లేక ఒక పూజ పునస్కారాలు కాదు, ఈ సైంటిఫిక్ మైండ్ కూడా ఆయన డెవలప్ చేశాడు. ఎందుకంటే వెస్ట్రన్ సైన్స్ అదేది ఉందో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఆస్ట్రోఫిజిక్స్, రకరకాల వాళ్ళు ఆ టైంలో కనుక్కున్నది మెషిన్స్ ద్వారా. మన వేదాంతం, ధ్యానం, యోగం అది బ్యాలెన్స్ అవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. అలాంటి విద్యాభ్యాసం మన దేశానికి కావాలని వివేకానంద అక్కడ కనుక్కున్నారు. అక్కడ అర్థమైందని, అనుభవం అయింది ఆ సైంటిస్ట్ ద్వారా. సో ఇది మూడో వ్యక్తి వివేకానంద కలుసుకోవడం, ఆయనకి ప్రేరణ ఇవ్వడం. సైన్స్, వేదాంతాన్ని మెడిటేషన్ ద్వారా నువ్వు రీసెర్చ్ చేయించండి అని. సో ఈ విధంగా ఆయన సుమారు 3.5 సంవత్సరాలు అమెరికాలో స్పెండ్ చేశారు.